కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ కేటీఆర్, నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు వెలికి తీయకపోవడంపై ఆగ్రహం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న షర్మిల. ఏడాదిన్నరగా 2,500 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టారని ఆరోపణ. తెలంగాణలో మొదలైన నిరుద్యోగుల ఆందోళనలు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. తిరుమలలో మహా అపచారం, ప్రళయం తప్పదంటున్న కళాక్షేత్ర పీఠాధిపతి. ఏపీలో పంట ధరలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. బాబు గారు మీది రికార్డు పతనం అంటూ ఎద్దేవా. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కంటతడి మా నోటికాడి కూడు లాక్కోకండి అంటూ ఆవేదన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను 3 రోజులు గడుస్తున్నా వెలికి తీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాలో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్లీ కోరుకుంటున్నారు మార్పు. ఏం మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు. సరే, మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోయాడు, ఆయనదే ఉందిలే పాపం. కానీ ఇక మా కాంతారావు అనేమో ఆయన పోయాడు పోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మా కాంతని అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయాడు. పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకుని బతికే ఉంటాడు, ఆయన పోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోతే పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే, 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా అని. మొన్న ఆయన కడియం శ్రీగారు చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నా అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో. దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. వీళ్ళు అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోతే పోయారు, చెప్పి సావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్ లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం. కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి, నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేపించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారు అనమాట. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్ లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు. ఆనాడు మనం చేసినప్పుడు మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా. మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు, స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు, ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే, నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో, ఒకటి పురుషలింగం, 2 స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డు దెబ్బలు, ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలరు నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే, అంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే, దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే, అల్టిమేట్ గా ప్రజలు మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్ లో టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా.
సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు కాపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ, నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక ఈ పథకం. ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా. ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాదిన్నర కాలంగా సుమారు 2,500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది. మార్కెట్లో మరి కాలేజ్ ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్ లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 కంటే ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా చేపట్టలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణలో గ్రూప్ 1 అంశంలో నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నేతలు ముట్టడికి యత్నించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని కమిషన్ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జాగృతి నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా కొనసాగాలి అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు 3,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష. ఏమన్నా అన్నం అధ్యక్ష, దాని గురించి రాజకీయం చేసినామా? ఏమన్నాం, పిల్లలు చదువుకోవాలి, పే చేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత ఆ 3,000 కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్న రోజుల్లో 24,000 కోట్ల రూపాయలను తిరుమల కొండకు వెళ్లే దారిలో అలిపిరి పాదాల వద్ద శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహావిష్ణు విగ్రహాన్ని ఇలా చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. దీనిపై పాలక మండలి సభ్యులు సైతం స్పందించారు. దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే
ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్నే ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు, బిర్యానీ బాటిళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అని అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు టీటీడీలో. కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహా అపచారం, మహాచారం. అయ్యా అర్చకులారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకులారా రండి, దిగి రండి. అర్చకులారా, పురోహితులారా రండి, నిన్ను ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపం. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని, వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నాను. ఇంతకు మించిన నా పేరు విజయశేఖర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా? అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే ఓ వీడియో రికార్డింగ్ విషయంలో విద్యార్థినిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని చింతాయపాలెంలో హైస్కూల్లో ఇవాళ చోటు చేసుకుంది. స్పోర్ట్స్ యూనిఫామ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఇటీవలే మస్తాన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ అయిన మస్తాన్ రెడ్డి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అది చూసిన విద్యార్థిని వీడియో రికార్డును అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను ఉద్యమంలా చేస్తున్నాం. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు, అన్ని కోణాల్లో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభంలో స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొదటిసారి సింగపూర్ వెళ్లి అక్కడ పరిస్థితిని అధ్యయనం చేశామని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలిపారు. ఈరోజు టొబాకో 20 మిలియన్ కేజీస్ కొన్నాం. 200 కోట్ల పైన 220 కోట్లు అయింది. 230 కోట్లు ఖర్చు పెట్టాం. అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు. వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కొన్నాం. ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేశాం. ఆనియన్ లో ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ హెవీ రెయిన్స్ పడడం, ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం, అది 10 రోజులు ఇది వాడడం, ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు 12 రూపాయలు అన్నాం. మళ్ళా రబీ కూడా వస్తా ఉంది, సీజన్ వస్తా ఉంది. కలెక్టర్ కర్నూలు గాని కడప గాని మీరు వర్కౌట్ చేసుకొని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అదేవతానే టమోటా వచ్చింది. టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా 3 సీజన్లు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకుని ఓ సీజన్ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేట్టుగా వస్తే సర్వైవల్ వస్తుంది. ఇప్పుడు చిత్తూరు గాని ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టమోటాని రివ్యూ చేస్తే. అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు, కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు. ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని. వీ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్. మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం. అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, రెండోది రైతు సర్వైవ్ కావాలి. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీనే పెట్టాం. FPOలు, కొత్త ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్, వెరైటీ ఇవన్నీ తీయడానికి. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు, నీళ్లు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు. ఒకప్పుడు నాకైతే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు అనంతపూర్లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట. అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియానే ఇన్పుట్ సబ్సిడీ. అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఏమిటి, మేము పెట్టుబడి పెట్టాం, విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈ రోజు ప్రోడక్ట్స్ వచ్చాయి. డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజు టొబాకో 20 మిలియన్ కేజీస్ మహిళల మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మహిళా మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్తో నిరసన కొనసాగుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళనకారులు పట్టు వీడడం లేదు. హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కారుపై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబు గారు, పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలేనా? రూపాయిన్నరకే కిలో టమోటానా?
ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి. అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. మా పాలనలో, గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. టాపిక్ ఎరువులు దొరక్క రైతులు గ్రూప్ 1 ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, దయచేసి మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు, రాజకీయ వివాదం నేపథ్యంలో ర్యాంకులు సాధించిన 200 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒక్కో పోస్టును 3 కోట్లు వెచ్చించి పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి. ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్.
మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది, మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకురు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు. మా పిల్ల